వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఎన్డీఏ కూటమి రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. 12 ఏళ్ల సుదీర్ఘ పాలనను పూర్తి చేసుకుని దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించారు నరేంద్ర మోడీ. అయితే కేంద్రంలో మోదీ మూడోసారి పీఠం ఎక్కడానికి, ఈ చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ అందించిన మద్దతు అత్యంత కీలకంగా మారింది. కష్టకాలంలో బాసటగా నిలిచిన చంద్రబాబు నాయకత్వానికి హస్తిన వేదికగా బీజేపీ పెద్దలు ఊహించని స్థాయిలో మర్యాద మన్ననలు అందిస్తున్నారు. ప్రధాని మోదీని అభినందించే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అరుదైన గౌరవాన్ని చంద్రబాబుకు ఇవ్వడమే దీనికి అసలైన నిదర్శనం. ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ఎన్నికల కేబినెట్ ఏర్పాటుకు ఎన్డీఏ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి మరో అదనపు బర్త్ దక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అంతేకాదు, ఏపీ కోటాలో మరో ప్రతిష్టాత్మక గవర్నర్ పదవి కూడా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా ఉండగా ఇప్పుడు రాజ్ భవన్ రేసులో ఏపీ నుంచి 2 సీనియర్ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆ 2 నేతలు ఎవరు? వారిలో ఎవరికి ఈ సువర్ణ అవకాశం దక్కబోతోంది? లెట్స్ వాచ్. ఢిల్లీ వేదికగా జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశం దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రత్యేక సమావేశంలో మిత్రపక్షాల నేతలంతా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆకాశానికెత్తారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీని అందరూ కొనియాడారు. ఈ మహత్తర వేడుకలో తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రాధాన్యత లభించడం విశేషం. ప్రధాని మోదీని అభినందించే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అరుదైన గౌరవాన్ని చంద్రబాబు అందుకున్నారు. బీజేపీ తరువాత కూటమిలో రెండో అతిపెద్ద శక్తిగా ఉన్న టీడీపీకి దక్కిన గొప్ప మర్యాద ఇది. హస్తిన వేదికగా బాబుకు లభించిన ఈ గౌరవంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎన్నికల కేబినెట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మిత్రపక్షాల ఆశలను నెరవేర్చేలా ఎన్డీఏ పెద్దలు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. కేంద్రంలో మోదీ మూడోసారి పీఠం ఎక్కడానికి ఏపీ నుంచి గెలిచిన 16 మంది ఎంపీలే కీలకంగా మారారు. కష్టకాలంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలబడిన టీడీపీపై కేంద్ర పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతాభావం ఉంది. చంద్రబాబు నాయకత్వంలోని ఎంపీల మద్దతు వల్లే మోదీ సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండే రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి మరో అదనపు బర్త్ దక్కనుందని జోరుగా ప్రచారం సాగుతుంది. కేవలం మంత్రి పదవులే కాకుండా కీలకమైన గవర్నర్ పోస్టుల్లోనూ టీడీపీకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు మరో సీనియర్ నాయకుడిని రాజ్ భవన్ కు పంపించేందుకు టీడీపీ అధినాయకత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏపీ నుంచి ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం 2 ప్రముఖ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కాగా మరొకరు సీనియర్ నేత వర్ల రామయ్య. ఈ 2 నేతలు గతంలో రాజ్యసభ సీటు ఆశించి కొన్ని కారణాల వల్ల భంగపడ్డారు. దాంతో వారిలో ఒకరిని ఎలాగైనా గవర్నర్ పదవితో గౌరవించాలని చంద్రబాబు భావిస్తున్నారనే సమాచారం. గవర్నర్ రేసులో ఉన్న 2 నేతలలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. వర్ల రామయ్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అగ్రనాయకుడు కావడంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక పదవిని ఆయన అందుకోలేదు. రాజ్యసభ సీట్ల కేటాయింపులో బీసీలకు న్యాయం చేసినందున ఇప్పుడు ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. వర్ల రామయ్యకు రాజ్ భవన్ బాధ్యతలు అప్పగిస్తే సామాజిక సమతూకం పాటించినట్లు అవుతుందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు కూడా రేసులో ఉన్నారు. యనమలకు ఈసారి గవర్నర్ పోస్టు ఇచ్చి వర్ల రామయ్యకు వచ్చే టర్మ్ లో రాజ్యసభ ఇచ్చేలా సర్దుబాటు చేయవచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కోటాలో మరో గవర్నర్ పదవి దక్కడం దాదాపు ఖాయమనే టాక్ వినిపిస్తుంది. ఈ 2 సీనియర్లలో ఎవరికి అదృష్టం వరిస్తుందనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఢిల్లీ రాజకీయాల్లో టీడీపీ చక్రం తిప్పుతుండటంతో ఏపీ భవిష్యత్తుపై సరికొత్త ఆశలు చిగురుస్తున్నాయి. 12 ఏళ్ల ఎన్డీఏ పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కూటమి మరింత బలంగా ముందుకు వెళ్తోంది. నరేంద్ర మోదీ నాయకత్వ సామర్థ్యానికి మిత్రపక్షాలన్నీ ముక్తకంఠంతో జై కొడుతున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే 3 ఏళ్ల ఎన్నికల వ్యూహాలను కూడా ఇప్పుడే సిద్ధం చేసుకోవడం విశేషం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా సరికొత్త ఎన్నికల కేబినెట్ ను తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగస్వామ్య పక్షాల ఆకాంక్షలకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు ఉండబోతుందని సమాచారం. ఏపీ నుంచి అండగా నిలిచిన టీడీపీకి ఈ విస్తరణలో సముచిత స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. 16 మంది ఎంపీల బలంతో కేంద్రంలో చంద్రబాబు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ ప్రత్యేక బంధం కారణంగానే ఏపీకి మరిన్ని కీలక పదవులు దక్కే అవకాశాలు మెరుగయ్యాయి. అందులో భాగంగానే రాజ్భవన్ రేసులోకి ఏపీ సీనియర్ నేతలు పేర్లు రావడం విశేషం. ఢిల్లీ వేదికగా సాగుతున్న సమీకరణాలు చూస్తుంటే టీడీపీకి కేంద్రంలో తిరుగులేని ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రధాని మోదీని అభినందించే గౌరవాన్ని చంద్రబాబుకు ఇవ్వడం ద్వారా బీజేపీ తన మర్యాదను చాటుకుంది. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో ఎన్డీఏ ముందుకు సాగుతోంది. మిత్రపక్షాల సలహాలు తీసుకుంటూ కేంద్ర కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించే పనిలో పెద్దలు నిమగ్నమయ్యారు. టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో అదనపు బర్తిస్తారనే వార్త హస్తిన వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఏపీ అభివృద్ధికి ఈ రాజకీయ సమీకరణాలు ఎంతో దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గవర్నర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లోనూ ఏపీ నేతలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజు తరహాలోనే మరో సీనియర్ నేతకు రాజ్భవన్ యోగం పట్టబోతుంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న 2 కీలక నేతల పేర్లు ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయి. యనమల రామకృష్ణుడు లేదా వర్ల రామయ్యలలో ఒకరికి ఈ అరుదైన అవకాశం దక్కే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. రాజ్యసభ అవకాశాన్ని కోల్పోయిన సీనియర్లకు గవర్నర్ పదవితో న్యాయం చేయాలని టీడీపీ అధిష్టానం యోచిస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు ఈ పదవి ఇస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీని నమ్ముకున్న రామయ్యకు ఇది సరైన గౌరవమని కొందరు అంటున్నారు. సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయడానికి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి ఉన్న రాజకీయ అనుభవం కూడా తక్కువదేమీ కాదు. రాజ్యాంగ విషయాలపై పూర్తి అవగాహన ఉన్న యనమల గవర్నర్ పదవికి పూర్తి అర్హుడనే వాదన కూడా ఉంది. ఒకరికి గవర్నర్ పదవి ఇచ్చి మరొకరిని తదుపరి రాజ్యసభ సీటుకు సర్దుబాటు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్ర పెద్దల నుంచి కూడా ఈ ప్రతిపాదనలకు సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తుంది. ఎవరు ఆ ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఏపీ కోటాలో మరో గవర్నర్ పదవి దక్కడమైతే దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరైతే పార్టీ కోసం సుదీర్ఘకాలంగా శ్రమిస్తున్న వర్ల రామయ్య మరొకరు. ఇద్దరూ గతంలో రాజ్యసభ అవకాశాన్ని కోల్పోయిన వారే కావడంతో ఈసారి చంద్రబాబు ఎవరికి మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. సామాజిక సమతూకం, ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే వర్ల రామయ్యకు, లేదా సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజ్యాంగ పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకుంటే యనమల రామకృష్ణుడికి రాజ్భవన్ యోగం పట్టే అవకాశం ఉంది. మరి ఈ ఇద్దరు సీనియర్లలో చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి దక్కుతాయి? రాజ్భవన్లోకి అడుగుపెట్టే ఆ లక్కీ లీడర్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.